హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండే. సో అమ్మ వాళ్ళ ఊర్లో దసరా ఉత్సవాలు మంచిగా జరుగుతాయి. అండ్ అట్లనే ఫాలోడ్ బై ఈసారి శరన్నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు 11 రోజులు చేసిరనమాట. ఇట్లా 10 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. సో ఈసారి కూడా 11 రోజులు చేసిరనమాట దేవీ నవరాత్రులు. జనరల్గా అయితే 9 days మాత్రమే చేస్తారు. అట్లా 9 రోజులు పూజలు అందుకున్న అమ్మవారు ఈరోజు ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోతారనమాట. జనరల్గా అయితే ఒక దగ్గర మనం వినాయకుని విగ్రహాన్ని ఎట్లా తెస్తామో అట్లా అమ్మవారి విగ్రహాన్ని కూడా తెచ్చి 9 days పూజ చేసి నిమజ్జనానికి తీసుకెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్లో పూజలు కాబట్టి మనకు విగ్రహం ఉంటుంది కదా, గర్భగుడిలో మెయిన్ విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని పూజలు జరుగుతాయి. సో నిమజ్జనానికి ఏ విగ్రహాన్ని తీసుకెళ్తారంటే ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా మనకి, ఆ ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళి చెరువులో ముంచుకొని తీసుకొస్తారనమాట. అదే నిమజ్జనము. సో ఇక్కడ అమ్మవారి శోభాయాత్ర నడుస్తుంది. లాస్ట్ ఇయరే అమ్మవారికి రథం తీసుకొచ్చారు అన్నట్టు. సో ఈ రథంని మంచిగా పూలతోటి అలంకరించి అఖండ జ్యోతి పెట్టి అమ్మవారిని చెరువు దగ్గరికి మంచిగా సౌండ్స్ పెట్టి పిల్లలందరూ నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తారంట అమ్మవారి శోభాయాత్రలో డ్యాన్స్ చేయడానికని. సో అది చెప్తే మేము వచ్చినాం అనమాట చూడడానికి. యాక్చువల్ నేను ఉండడానికి మెయిన్ రీజన్ అదే. లాస్ట్ ఇయర్ కూడా నేను మిస్ అయినా. లాస్ట్ ఇయర్ ఎందుకో నేను వచ్చేసిన, ఇంకా ఈసారి 11 days రావడం వల్ల అందులో పిల్లలకు కూడా హాలిడేస్ ఈసారి ఎక్కువనే ఇచ్చారు. సో అట్లా అయిపోయి ఇంకా ఉన్నాం, చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయినాం కదా, ఈ ఇయర్ అన్నా చూద్దాం అనేసి నేను అక్కడనే ఉన్నా. సో స్టార్ట్ అయిపోయింది. గుడి నుంచి చెరువు దగ్గరికి అరౌండ్ ఒక 2 kilometers వరకే ఉంటుంది. అక్కడ దాకా నడుచుకుంటూనే పోతారు. డీజే సౌండ్స్ కూడా పెట్టారు. సో వీళ్ళంతా స్కూల్ పిల్లలు అనమాట. మేము మా గల్లీ గ్యాంగ్ అంతా కలిసి చూడడానికి వచ్చినాము. సో స్కూల్ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేసేటోళ్ళు వీళ్ళంతా స్కూల్ పిల్లలు. స్కూల్లో మా ఊరు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, అందులో పిల్లలు నెల రోజుల నుంచి నేర్చుకున్నారంట. ఇంకా నేర్చుకొని డ్యాన్సింగ్ ఇదంతా చేస్తారు. అండ్ ఇట్లా నేర్చుకొని చేస్తే చూడడానికి మనకు కన్నుల పండుగగా ఉంటుంది అనమాట. ఏదో ఊరికే ఆన్ ద స్పాట్ చేయడం వేరు, నేర్చుకొని చేయడం వేరు, ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది కదా. అండ్ అందులోనూ చూడడానికి ఎంతమంది వచ్చిరంటే, పెద్ద ఊరు కదా, అసలు చూడడానికి ఎంతమంది వచ్చిర్రు అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడి నుంచి వీడియో తీయాలి, ఎక్కడి నుంచి వీడియో తీస్తే అసలు క్యాప్చర్ అవుతుంది, ఏం తెలియట్లేదు. అసలు ఇంతమందిలో నేను తీయగలుగుతానా లేదా కూడా అర్థం కావట్లేదు నాకు. బట్ ఎట్లనో అట్లా మెల్లగా దూరుకుంటూ పోయి బాక్స్లు ఉంటాయి కదా, వాటి ఎదురుగా నిల్చొని వీడియో తీసిన. అందుకనే మనకు వీడియో అయితే అద్దిరిపోయింది, మంచిగా పడింది. యాక్చువల్లీ అయితే నాకు సాంగ్స్ పెట్టాలని ఎంత ఉండేనో అంత సాంగ్ సెలెక్షన్ కానీ అంటే మంచిగా అమ్మవారి ముందు చేయాల్సిన సాంగ్సే పెట్టి మంచిగా చేసిర్రు. లైక్ ఈ కుజారి ఒక పాట ఉంది కదా, ఆ పాట చేసిర్రు, అమ్మవారి పాటలు చేసిర్రు. ఇంకా 2-3 పాటలు నాకు ఆ సాంగ్స్ తెలీదు, ఆ సాంగ్స్ కూడా చేసిర్రు. మనకి ఈ తెలుగు సాంగ్స్ తెలుసు కానీ అది కొంచెం తాండా భాషలాగా ఉంది, ఆ భాషలో ఉన్నాయి సాంగ్స్ అన్నీ. సో అవి చేసిర్రు 2-3 పిల్లలు. నాకు మంచి అనిపించింది. అండ్ నాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి అనమాట ఈ సాంగ్స్ చూస్తే. అంటే ఇట్లా వీళ్ళు సింక్లో చేయడం చూస్తే మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మా హిస్టరీలో, మా ఊరు మర్పడగా హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం జరిగిన థింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి యాన్యువల్ డే చేసిర్రు. అది మాతోటే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చేస్తారో చేయట్లేదో నాకైతే తెలియదు కానీ 2014లో ఫస్ట్ టైం చేసిర్రు. మాకు జనవరిలో ప్రోగ్రామ్ చేసిర్రు. సో జనవరిలో ప్రోగ్రామ్ చేస్తే దసరా అయిపోయిన తర్వాత నుంచి మాకు ప్రాక్టీస్ మొదలు పెడితే మేము అరౌండ్ 3 నెలలు ప్రాక్టీస్ చేసినాము. ప్రతి సాంగ్ మేము ఒక 3 songs చేసినాము. మొత్తం స్కూల్ అంతా చేసిర్రు. ఒక 1 rupee కూడా పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేయలేదు. మొత్తం టీచర్స్ వాళ్ళే పెట్టుకొని ఒక గవర్నమెంట్ స్కూల్లో యాన్యువల్ డే చేయడం అనేది అది ఒక స్పెషల్ థింగ్ అనమాట. ఎందుకంటే అప్పట్లో ప్రైవేట్ స్కూళ్ళలోనే జరిగేది తప్ప గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్దగా జరిగేవి కావు. సో చేసేటోళ్ళకు ఎంత ఉత్సాహంగా ఉండేనో, మస్తు మంచిగా చేసినాము. అండ్ ఇప్పుడు ఆ థింగ్ నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే నేను చెప్తా, వీడియోలో ఆ క్లిప్ వచ్చినాము నేను చెప్తా. సో పిల్లలు అయితే మస్తు మంచిగా డ్యాన్స్ చేసారు. నేను ఆల్మోస్ట్ మ్యూజిక్ తోటి కవర్ చేయడానికి చూస్తా. యూట్యూబ్ ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ తోటి మనం ఇక్కడ ఇచ్చిన పాటలు అయితే వాడలేం కదా, సో మ్యూజిక్ తోటి కవర్ చేస్తా. మరి నేను మాట్లాడితే కూడా బాగుండదు మీకు చూడడానికి. సో అందుకని నేను మ్యూజిక్ తోటి కవర్ చేస్తా ఆల్మోస్ట్.
ఏందక్క మ్యూజిక్ తోటి కవర్ చేస్తాను మళ్ళీ మాట్లాడుతాను అంటారా? లేదు, యాక్చువల్లీ నాకు ఇట్లా బాయ్స్ డ్యాన్స్ చేస్తే చూడడం అనేది ఎంత మంచిగా అనిపించిందంటే, బాయ్స్ కూడా ఇంత సింక్లో డ్యాన్స్ చేస్తారా, ఇంత బాగా డ్యాన్స్ చేస్తారా, వామ్మో అసలు ఇట్లా నేను చూడలేదు, బేసిక్గా నేను చూడలేదు. ఇట్లా బాయ్స్ విత్ గ్యాంగ్ ఇంత ఆన్ సింక్లో చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరి మీ అప్పుడు యాన్యువల్ డే చేసారు అన్నారు కదా అక్క, మరి అప్పుడు చేయలేదా అంటే అసలు నేను చూడలేదు, బాయ్స్ డ్యాన్స్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే మేము 3D సాంగ్స్ వేసినామని చెప్పినాం కదా, మాకు 1 by 1 సాంగ్స్ ఉండే అనమాట. మాకు రెడీ అవ్వడానికే టైం సరిపోలేదు, ఇంకా మేము వేరే సాంగ్స్ చూసి ఆ టైమే లేకుండే మాకైతే. సో అందుకని బాయ్స్ చేస్తే నాకు భలే మంచిగా అనిపించింది చూడడానికి. సో మధ్యలో ఒక స్పార్క్ లాగా బాయ్స్ చేసేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ గర్ల్స్ అందుకున్నారనమాట. ఫ్రంట్ ఉన్న పిల్లలైతే ఎంత బాగా చేస్తున్నారంటే సూపర్గా చేస్తున్నారు. అమ్మవారి సాంగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఆసమ్ ఇచ్చారు. ఈ పిల్లలందరూ చేస్తుంటే నేనైతే ఈగర్లీ వెయిటింగ్, మా సనీక్ష ఎప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటుందో, ఎప్పుడు పోయి ఆడ చేస్తుందో అని నాకైతే ఇట్లా ఉత్సాహంగా ఉందన్నమాట. వెయిట్ చేస్తున్నా నేను ఫుల్ ఈగర్గా మా సనీక్ష పర్ఫార్మెన్స్ కోసానికి. ఎప్పుడు చేస్తుందో చూడాలి. బట్ స్టిల్ తను కూడా సింక్ అవుతుంది నాతో, కొద్దిగా నాలోకి మౌల్డ్ అయిపోతుంది తను కూడా. అంటే నా ఆలోచన విధానం ఎట్లుంది ఏంది అనేది కొద్దిగా తను కూడా గ్రాస్పింగ్ చేస్తుంది అనమాట. సో వెయిట్ చేయాల్సిందే. నేను అనుకున్నా ఇంకొక 2 years టైం పడుతుంది అనుకున్నా, చూద్దాం 2 years పడుతుందా, ఆ లోపే అయిపోతుంది అనే సంగతి చూద్దాము. సో పిల్లలైతే మంచిగా డ్యాన్స్ చేస్తారు. ఇంతమంది పిల్లలు డ్యాన్స్ చేస్తారు కదా, మీకు ఎవరు అంటే వెనకాల ముందున్న సంగతి పక్కకు పెడితే ఎవరు లిరిక్స్ వాడుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారో అది ముఖ్యం. డ్యాన్స్లో ఈ 3 ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట, మెయిన్ థింగ్స్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. సో ఎవరు ఆ థింగ్ ఫాలో అయ్యారు అనేది మీరు నాకు కామెంట్ చేయరు. అండ్ ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా కూడా కామెంట్ చేయరు నాకు, నేను అందరికీ షేర్ చేస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తాను. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ నేను షేర్ చేస్తాను కదా, ఇక్కడ కనిపిస్తుండే ఈ అన్న రాజన్న, మేము 10th ఉన్నప్పుడు ఈ అన్ననే మాకు సాంగ్స్ అన్నీ కొరియోగ్రాఫ్ చేసింది. ఈ అన్న ఇంకొక అన్న స్వామి అన్న ఉండే, ఈ అన్న వాళ్ళిద్దరే మాకు అప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ అనమాట. మేము స్కూల్ వేసినప్పటి నుంచి అప్పుడు చేసిరంటే మళ్ళీ మాకు డిగ్రీలో కూడా మాకు ఫేర్వెల్ డే అయితే ఈ అన్ననే వచ్చిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను అంటే ఆఫ్టర్ 5-6 years తర్వాత అన్నను మీట్ అయినా. బట్ పిక్ తీసుకుందామంటే ఒక చిన్న ఇష్యూ అయ్యి అన్న లేడు, అలిగి వెళ్ళిపోయింది అనమాట. ఇన్ కేస్ అన్న ఒకవేళ ఈ వీడియో చూస్తే, ఇన్ కేస్ అసలు చూడడు, ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉందనే సంగతి అన్నకు తెలీదు. నేను చెప్దామనే లోపే అన్న అయితే వెళ్ళిపోయిండు. ఎందుకు అయిందంటే అసలు ఒక ఈగోయిస్ట్ ఫెల్లోస్ మన చుట్టూ ఉంటే ఏం చేయలేము అసలు. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఎదుటి మనిషి మనకంటే బాగా చేస్తే చూసి ఎవరలేము ఒకటి, అండ్ వాళ్ళే చేసుకుంటా పోతే మేము ఎప్పుడు చేయాలనే థింగ్ ఇంకొకటి. ఇంకా అందరు ఎంకరేజ్ చేస్తారు కదా చుట్టూ ఉన్న వాళ్ళు, మంచిగా చేస్తారు పిల్లలు మంచి, ఇట్లా ఈ అప్లాజ్ వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి వస్తే అదంతా తట్టుకోలేని పీపుల్ మన చుట్టూ ఉంటే చిరాకు వస్తుంది. చేసే వాళ్ళకు కూడా చేయాలనే ఉత్సాహం అదంతా ఉండదు. సో అట్లా ఒక చిన్న ఇష్యూ అయిందనమాట అక్కడ. నాకు అసలు ఎంత కోపం వచ్చిందో, బట్ స్టిల్ నేను కంట్రోల్ చేసుకున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఆ ప్లేస్ ఏంది, ఎవరితో మాట్లాడుతున్నాం కొంచెం చూసుకోవాలి. అది తప్ప ఎట్లా అయిపోయారంటే జనరేషన్ చాలా అసలు 90s కిడ్స్ వరకే ఈ పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అయ్యో మాట్లాడొద్దు, అమ్మో గట్టిగా మాట్లాడుతూ ఏమంటారో, అయ్యో ఇట్లా మాట్లాడితే ఏమంటారో అనే భయం ఉంది తప్ప
ఆఫ్టర్ 90s కిడ్స్ తర్వాత లేరని నా ఉద్దేశము. అది ప్రూవ్ అయిపోయింది. నేను పేర్లు అయితే మెన్షన్ చెయ్యను, బట్ ఒక సార్ గవర్నమెంట్ టీచరు ఆయన మీదకి మనం వాయిస్ రేజ్ చేయడం ఇంతవరకు కరెక్ట్? మీరు చూసే వాళ్ళైనా కామెంట్ చేయండి. ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, ఆయన సార్, ఆయన మనకు చెప్పకపోని ఆయన అయితే ఒక సారే కదా, ఒక టీచర్, ఆయన ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని డిస్రెస్పెక్టబుల్ చేసి మనం మాట్లాడడం, ఎదురు సమాధానం వేయడం, మా ఊరికి వచ్చి నువ్వు మాట్లాడడం ఏంది అనడం. మన ఊరంటే మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చినామా, లేకపోతే మన ఊరి మీద మన పేరేమైనా రాసుందా? మన ఊరు అంటే ఆ సార్ మన ఊరు స్కూల్లో చెప్తున్నాడంటే ఆ ఊరు సార్ది కూడా మనకి ఎంత హక్కు ఉందో ఆ సార్కి కూడా అంత హక్కు ఉంటుంది. యాక్చువల్లీ అంత రాత్రి ఆయన రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళ డ్యూటీ ఎప్పుడు పొద్దున 9 to 5 వరకు వాళ్ళ జాబ్ అయిపోతుంది, అంతే. అయినా కూడా స్టిల్ పిల్లల కోసం వచ్చి పిల్లలందరినీ ఒక డిసిప్లైన్ మోడ్లో పెట్టాలని సార్ వచ్చి అందరినీ కంట్రోల్ చేయడం ఆయన తప్ప కాదు కదా. సో మనం ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి ఆయన మర్యాద పొడగొట్టేసి నువ్వు మా ఊరికి వచ్చి మాట్లాడేది ఏంది, నువ్వెవరు మాకు చెప్పనీకి, ఇవన్నీ ఎందుకు చెప్పండి, అసలు అనొద్దు. ఇంకా దానికి పిల్లలు ఏదో తప్పు చేసి అన్నారు అనుకుందాం, మనం పెద్దవాళ్ళం ఉండి ఏం చేస్తున్నాం మనం కూడా చెప్పాలి కదా పిల్లలకి, ఏది తప్పు ఏది రైటు. లేదు అదంతా చెప్పడం పక్కకు పెట్టి ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. నువ్వు పోబెట్ట ఏమైనా నేను చూసుకుంటా, అది ఓకే. అది ఎప్పుడు మన పిల్లలు కరెక్ట్ వేలో పోతున్నప్పుడే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రాంగ్ వేలో పోయినా కూడా మనం ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళు పాడైపోతారు. వాళ్ళు పాడైపోవడానికి కారణం మనమే అవుతాం. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను నా పిల్లలకు చెప్పాలనుకునేది ఏదైనా, లేదా మనం ఎవరికైనా నేర్పించాలనుకున్నా కూడా ఫస్ట్ పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ పొజిషన్ని వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి. లేదు మనకు విలువ ఇవ్వాలని లేదనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే తప్పించి ఇట్లా 10 మందిలో ఒక పెద్ద మనిషిని ఒక మాట అంటే వాళ్ళ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటారు చెప్పండి. ఇప్పుడు మా మాస్టర్ ఉన్నాడు, అలిగి వెళ్ళిపోయాయి, నువ్వు అంతమా. ఆయన ఒక నెల రోజుల నుంచి పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తారంట. ఆ పిల్లలందరూ ప్రాక్టీస్ చేసిన పిల్లల్ని పక్కబెట్టి నిన్ను వచ్చి చేయమనాలన్నా, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచన చేయి. నువ్వు ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇచ్చిండుంటే, నువ్వు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నావు, నిన్ను వద్దని వేరే వాళ్ళని చేయమంటే నీకు ఎంత బాధ అవుతుంది, నేర్పించిన వాళ్ళకి ఇంకెంత బాధ అవుతుంది. ఇట్లా అందరినీ హర్ట్ చేసి మనం సంతోషంగా ఉండి ఏం సాధిస్తాం చెప్పండి? మనం ఏం సాధించలేము. అందరినీ బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం అనేది అది ఒక సైకోలు మాత్రమే అట్లా చేస్తారు. ఏదో మనం గట్టిగా వాయిస్ రేజ్ చేసి మనం గెలిచినామని అనుకుంటాం, కానీ అది మన గెలుపు కానే కాదు. అదొక సైకోయిస్ట్ థింగ్ అనమాట. సో అట్లా రాజన్న అయితే మాతోడు సెల్ఫీ తీసుకోకుండా అసలు మాట్లాడకుండా జస్ట్ హాయ్ బాయ్ చెప్పుకున్నాం. తర్వాత మీట్ అవుతాం కదా అనుకున్నాం, కానీ అసలు మీట్ అవ్వలేకపోయినాం అనమాట. సో పిల్లలైతే డ్యాన్స్ చేసి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 పర్ఫార్మెన్సెస్ ఉండే, అప్పటికే ఆపేసిర్రు. ఇంకా అలిగేసి అన్నీ వెళ్ళిపోయిండు. ఫోటో కూడా దిగలేదు. నేను పిల్లలందరి ఫొటోస్ కలెక్ట్ చేసిన అనమాట, అవన్నీ ఇక్కడ వేస్తా చూడండి. సో అట్లా అమ్మవారి ఊరేగింపు అట్లా జరిగింది. స్టార్టింగ్ ఎంత సంతోషంగా ఎంత వైభవంగా స్టార్ట్ అయిందో, మిడిల్ పాయింట్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అయితే డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ఇలా డ్యాన్స్ నేర్చుకోరు కదా పిల్లలు, వీళ్ళందరు పేరెంట్స్ వచ్చారు చూడడానికి. సో వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్లు ఇవ్వడం వద్దు అనేసరికి చాలామంది అలిగేసి ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా వెళ్ళిపోయారు అసలు. సో పిల్లలందరూ అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఈ గొడవ చేసి రచ్చ చేసిన వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా డ్యాన్స్ చేసుకుంటారు అనమాట చివరి దాకా. బట్ కొద్దిసేపు ఒక 10-15 minutes ఓపిక పట్టుంటే ఆ పిల్లలందరూ చేస్తుండే, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతుండే పిల్లలు కూడా. సో అమ్మవారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా విజయవంతంగా అట్టహాసంగా జరిగింది. ఒక ఇష్యూ తప్ప మిగిలిందంతా చాలా చాలా బాగా జరిగింది. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళకండి, అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఈ ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.